विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे గోవింద. ఈరోజు రెండు విశేషాలు ఉన్నాయి. నిన్న విశేషంతో కలిపితే 3 విశేషాలు. జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు, జగదాచార్యులైనటువంటి భగవద్ రామానుజాచార్యులు వారు ఆవిర్భవించినటువంటి వైశాఖ పంచమి తిథి. కొందరు తగులు మిగులుగా రేపు కూడా చెయ్యొచ్చు, కానీ ఇవాళ చేయడమే ఉత్తమం అని చెప్పారు పెద్దవాళ్ళు. మనం ఇద్దరిని కొంచెంసేపు కీర్తించిన తర్వాత మీరు కూడా మాట్లాడాలి. కేవలం నేను మాట్లాడడం వినడమే కాకుండా మనం అందరం భావాలు పంచుకోవాలి. అదే ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఈ సత్సంగంలో. ఒక 2 నిమిషాలు మనం వారిని కీర్తిద్దాం. జయ జయ శంకర, మీరు హర హర శంకర అనండి. అయినా జయ జయ శంకర, 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 హర హర 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 శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర. బోలో శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి. భగవద్ రామానుజాచార్యుల వారిని కూడా కీర్తిద్దాం. రామానుజా జయ రామానుజా, రామానుజా భగవద్ రామానుజా, రామానుజా జయ రామానుజా. కిషోర్ బయట ఉండు, అందరిని లోపల పంపించు. రామానుజా జయ రామానుజా, భాష్యకారా జయ భాష్యకారా, యతి రాజా జయ యతి రాజా, రామానుజా జయ రామానుజా, రామానుజా జయ రామానుజా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై, జై శ్రీమన్నారాయణ,
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామికి. అందరం ఒకసారి ఈ శ్లోకం అనుకుందాం. ఎందుకంటే మహాత్ములు ఆవిర్భవించినప్పుడు వారి గుణాలను కీర్తించడం అది మన బాధ్యత, కర్తవ్యం, మంచిది కూడా. చెప్పండి అందరూ. ముదాకరేణ పుస్తకం దధానమీశరూపిణం తదా పరేణ ముద్రికా నమత్తమో వినాశినిం కుసుంబవాసపావృతం కుసుంబసావసావృతం విభూతిభాసి పాలకం విభూతిభాసి పాలకం. భగవద్ శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి. మనందరం తర్వాత పుష్పాంజలి చేద్దాము. దీని అర్థం కూడా చెప్పుకుందాం. చేతిలో పుస్తకము జ్ఞానముద్రను ధరించి శివస్వరూపుడై కాషాయ వస్త్రాలు ధరించి విభూతితో ప్రకాశించే నుదురు కలిగిన శంకర భగవత్పాదులకు నమస్కారం. అలాగే భగవద్ రామానుజులకు కూడా మనం రామానుజ స్తుతి ఏమిటంటే వారికి పుణ్యాంభోజ వికాసాయ. పుణ్యాంభోజ రైట్. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వంతాయ హారిణే పుణ్యాంభోజ వికాసాయ. ఇక మనకి తెలుగు సంస్కృతంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఒక పదం కొంచెం విడిపోతే బోల్డ్ అన్ని టాపిక్లు పక్కెళ్ళిపోతాయి. ఇది కలిస్తే ఒకలాగా, కలవకపోతే ఒకలాగా. పుణ్యాంభుజ రైట్. రామానుజ స్తుతి రైట్. ఇలా అయినా వస్తుందేమో చూద్దాం. నేను ఆ శ్లోకం పట్టుకుంటుంది కదా ఇది అనుకున్నాను. దొరికిందండి, దొరికింది. రైట్. జయతి రాజా. వికాసాయ. మనం ఒకటి చెప్తే ఒకటి చేస్తుంది. థ్యాంక్ యూ మై లార్డ్. వచ్చింది చెప్పండి. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతాక్షయాయ చ శ్రీమాన భూమౌ రామానుజ దివాకర. దీని అర్థం పుణ్యమనే పద్మాలను వికసింపజేయడానికి, పాపమనే చీకటిని పోగొట్టడానికి అటువంటి వైభవం కలిగిన రామానుజుడు భూమిపై దివాకరుడిగా అవతరించాడు. కాబట్టి మనందరం కూడా అటువంటి మహాత్ములు స్మరించాలి. వారి గురించి కొద్ది చెప్పుకున్న తర్వాత మీరు కూడా మాట్లాడండి. ఎందుకంటే మనకి రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, లేకపోతే ఇంకెవరో డబ్బున్న వాళ్ళు తెలిసినట్లుగా అటువంటి త్యాగ పురుషులు, మహాపురుషులు మనకి తెలియట్లేదు. మనం ఎవరిని తప్పుపట్టలేము. మనం చెప్పబడలేదు. చెబితే మనం కూడా నేర్చుకునే వాళ్ళమేనేమో. సరే, అయినప్పటికీ మనం అదృష్ట భాగులం. ఇప్పటికైనా మనకి తెలుసుకుంటాము. తెలియని వాళ్ళకి తెలుస్తుంది, తెలిసిన వాళ్ళకి చెబుతూ ఉంటారు. ఒక కథ చెప్పేసి మన విషయంలోకి వెళ్తాను. మనం ఎలా ఉంటే
మన జాతి, మన దేశము, మన ధర్మము, మనం ముందుకెళ్తాము అని చెప్పడానికి ఏమిటంటే, నారదుల వారు ఒకసారి స్వర్గానికి వెళ్ళారు. అదే సందర్భం అది అయిన తర్వాత వారు నరకానికి కూడా వెళ్ళారు. 2 చోట్ల భోజనం ఆహారం దండిగా ఉంది, కానీ రాక్షసులు బాగా చిక్కిపోయారు. వీళ్ళేమో ఏమంటారు, ఈ దేవతలు బాగానే ఉన్నారు. ఫుడ్ 2 చోట్ల. నాన్న కిషోర్ కూర్చో, మళ్ళీ అక్కడ బయట కూర్చో, తలుపు తీసేసి డోర్ దగ్గర కూర్చో, లాస్ట్లో వెళ్తేప్పుడు ఇది కానీ అదన్నా వస్తే లోపల పంపు. సో దేవతలు బాగానే ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా చిక్కిపోయారు అని వాళ్ళు చూస్తే విషయం ఏమిటంటే, దేవతలకి రాక్షసులకు కూడా చెయ్యికి వెదురు బద్ద ఇలా కట్టేసి ఉంది. మనలోనే 2 ఉన్నారు అది చెప్పడానికి కదనుకోండి. దేవతలు బాగుండడానికి వీళ్ళు చిక్కిపోవడానికి కారణం ఏంటంటే, రాక్షసులు అక్కడ ఉన్న ఆహారం నేను తినాలి అని వాడు ఎలా పట్టుకుంటాడు, ఒక లడ్డు నోటి దాకా వెళ్ళాలంటే మడత పడదు, ఇలా వేస్తాడు. ఏమైంది, అది ఎక్కడో పడింది. పాయసం పోసాడు, నెత్తి మీద పడింది. ఏది వాడి నోటికి వెళ్ళదు. మరి దేవతలు ఏం చేశారు, చేతులు కట్టేసి ఉన్నాయి కర్రలతో, కానీ తను తినడానికి తన చెయ్యి పనిచేయదు, ఇంకోటి పెట్టడానికి పనిచేస్తుంది. అందుకని ఈ లడ్డు తీసి ఎదుటి వాడి నోట్లో పెట్టాడు, వాడు వీడికి పెట్టాడు. ఇంతే. మీరు ఫస్ట్ షో సినిమా మొదలైంది అని తెలియడానికి పూర్వం ఒక సింబల్ ఉండేది. ఇక్కడ ఫిల్మ్ డైరెక్టర్ కూడా మన ఎదురుగా ఉన్నారు కాబట్టి సినిమా ఉదాహరణ ఇస్తే ఇంకా ఉత్తమంగా ఉంటుంది. ఫస్ట్ షో బిగిన్ అయిందని ఎలా తెలిసేది? నిన్న ఫ్లైట్లో కూడాను, ఇంకెక్కడో ఎయిర్పోర్ట్లోనూ, ఇంకెక్కడో సభలోనూ చెప్పాను. నిన్న శ్రీకాకుళం పల్లెటూరు సభ ఫస్ట్ షో బిగిన్ అయిందని. చెప్పండి బాబ్జీ గారు, ఫస్ట్ షో బిగిన్ అయిందని మీరు స్కూల్కి వెళ్ళే టైంలో ఎలా తెలిసేది? ఓ 40-50 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. నమో వెంకటేశ నా నమో తిరు మొదలైపోయిందా? ఫస్ట్ షో బిగిన్ అయిపోయింది. ఫస్ట్ షోకి సెకండ్ షోకి అదే. ఎంత దూరం ఉండేదో, మా ఇల్లు అయినా వినపడేది. ఫస్ట్ షో పరిగెత్తేవాళ్ళం. ఓ చిన్న కిటికీతో ఓ చిన్న సందు, అందులో టికెట్లు అమ్మడం, కొన్నిసార్లు చొక్కాలు చిరిగిపోవడం, చెమటలు పెట్టేయడం, ఆ చొక్కాలు చింపుకున్న తర్వాత అభిమానులు అవడం, ఇవన్నీ ఎన్నో. సో ఎందుకు చెప్పా అంటే, అందులో ఒక మాట, నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా, నిన్ను కోరి వచ్చే భక్తుల బాధలు తీర్చవే, ఇట్లా వస్తుంది. కానీ ఈ భూమిని ఎలా చెప్పారు? నరక తుల్యమౌ ఈ భూమిని స్వర్గము చేయవే. అది ఎవరి చేతిలో ఉంది చెప్పండి? భగవంతుడు అన్నీ ఇచ్చాడు అని చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్పాడు. నమే ద్వేష్యస్తి న ప్రియ, నాకే ద్వేషం లేదు, నాకు ఎవరి పట్ల ప్రియము లేదు, నాకు అందరూ సమం సర్వేషు భూతేషు, అందరి హృదయాల్లో ఉంటాను, నాకు అందరూ ఒకటే. కానీ మనకే ఒకటిగా లేవు కదా. మనకి ఎన్ని ఈగోలు, ఎన్ని గొడవలు, ఎన్ని బీపీలో, కొందరిని చూస్తే హ్యాపీ, కొందరిని చూస్తే బీపీ, ఎన్ని రకాలు. దీనికి అన్నమయ్య బాధపడుతూ చెప్తారు, ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, విడువను ఆహారంబుడు, విడువను ఇంద్రియ భోగము, విడువను నా దుర్గుణములు మాధవ నీ మాయా, విడిచెద వైరాగ్యంబును, విడిచెద సత్కర్మంబుడు, విడిచెద గురువును దైవము మాధవ నీ మాయా. ఆ తర్వాత ఇంకా చెప్తాడు. ఎవరి గురించి చెప్పాడు? అబ్రాకెళ్ళి
మన గురించే చెప్తాడు. వాళ్ళని వాళ్ళు నిందించుకున్నట్లుగా కనబడుతుంది, వాస్తవానికి మనకు గడ్డి పెట్టడం. దేవతలు అలా ఒకరికొకరు తినిపించుకున్నారు కాబట్టి ఇబ్బందుల్లో కూడా వాళ్ళు హెల్దీగా ఉన్నారు. నేను మాత్రమే తినాలనుకున్నారు కాబట్టి రాక్షసులు తిండి ఉండి చిక్కిపోయారు. అంటే మనం కూడా ఎలా ఉండాలి అనేది మన బట్టి ఉంటుంది. ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఇంకో బ్యాడ్ ఎగ్జాంపుల్ మా గురువుగారు చెప్పి విషయంలోకి వెళ్తాను. చెప్పాలనిపిస్తుంది, మంచి వాళ్ళు వినేవాళ్ళు కాబట్టి. నిక్కమైన నీలం ఒక్కటున్నను చాలు, తలుపు వెలుగు రాళ్ళు తట్టడేలా. కాబట్టి ఎక్కువ మంది జనం ఉండి అసలు వినడానికి వీలు లేనటువంటి విధంగా రవసగా ఉండేటువంటి సభల కంటే ఇలా కడివడైన అన్నట్టుగా ఉండేటువంటి సభే మాకు ఆనందంగా ఉంటుంది. ఒక హాస్పిటల్, కిటికీ పక్కన ఒక పేషెంట్, ఇంకోడేమో ఇటువైపు ఉన్నాడు. ఆ కిటికీ పక్కనోడు ఎప్పుడూ ఈ పక్కన ఉన్నవాడితో చెప్పేవాడు, అసలు బయట ఏముంది తెలుసా, అసలు అలా కిటికీ చూస్తే అటువైపు చెరువు, దాని నిండా కమలాలు, అక్కడ చెట్టు, ఆ చెట్టు మీద పక్షులు, కోకో రావాలు, అవి రంగురంగుల పక్షులు, అప్పుడప్పుడు కొంగలు వస్తున్నాయి, ఆకాశం అసలు ఎంత బాగుంది, అప్పుడప్పుడు ఈ ఇంద్రధనస్సు అన్నీ చెప్తుంటే వాడు చాలా బాధాకరం. వాడు దేవుడికి ఏం దండం పెట్టుకున్నాడు తెలుసా? ఆ చెప్పేవాడు తొందరగా చచ్చిపోతే బాగుందని అన్నాడు. మా గురువుగారు 25-30 ఏళ్ళ క్రితం చెప్పాను కదా. అదే వాడి టైం అయిపోయింది, దండం పెట్టుకుంటే పిండం పెడతారా? వాడు చచ్చిపోయి వాడిని తీసేసాక, సార్ నన్ను అక్కడ షిఫ్ట్ చేయండి సార్, వీడికి కదలలేదు. వాడిని షిఫ్ట్ చేశాను ఆ మంచం మీద. చేశాక అక్కడ చూస్తే ఇంకా నల్లగా బ్లాంక్గా, అసలు చెరువు కానీ కిటికీ కానీ ఏం లేదు. దగా మోసం ఏం కాదు. వీడు మంచం మీద కృషించి నశించిపోకూడదని, వాడు అంగవైకల్యం కలిగిన వాడే కానీ మనోవైకల్యం లేనివాడు కాబట్టి వీడు హృదయంలో పద్మాలు పూయాలని ఏదో కోరుకున్నాడు. కానీ ఎలకతోలు తెచ్చి 7 ఏళ్ళు ఉతికినా అన్నట్టుగా ఈ దరిద్రుడు మంచి చేద్దామనుకున్నవాడు చెడే కోరాడు. ఏం చేస్తాం, లోకం అది. మనం వాటిని భరిస్తూనే ఉండాలి. శంకర్ల గురించి కొంత చెప్పుకున్న తర్వాత విషయంలోకి వెళ్దాం. శంకర్ల వారు 32 ఏళ్ళే జీవించారు. వారు కేరళలో కాలడ్ అనే చోట జన్మించారు. ఆ స్థలం ఎవరైనా దర్శించారా? 2 చేతులు. ఒరే ఇక్కడ నైనా 3 చేతులు. ఓసారైనా వెళ్ళండి, వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంకొన్నాళ్ళు పోతే వెళ్ళగలమో లేదో తెలియదు. రాక్షస సంతానం దండిగా పెరుగుతుంది. పచ్చ బ్యాచ్ పిచ్చ బ్యాచ్. కేరళం బికమ్ హలాహలం. కేరళ అంటే పరశురామ భూమి, తెలుసా? ఇప్పటికీ ఒక ఎక్స్ప్రెస్ ఉంది, దాని పేరు పరశురామ ఎక్స్ప్రెస్. ఎందుకని? పరశురాముడు భూమిని అంతటినీ ఈ క్షత్రియ సంహారం చేసి క్షత్రియులు దిరమయే జగదపగత పాపం అంటూ వాళ్ళందరినీ 21 మార్లు సమరించిన తర్వాత ఇంక ఈ భూమి మీద నేను ఉండను అని సముద్రుడిని నాకు కొంచెం ల్యాండ్ అన్నాడు. అంటే సముద్రుడు కూడా భయపడ్డాడు. ఇక్కడ దాకా తీసుకో అన్నాం అనుకో, మరి నువ్వెవడరా అంటాడు. ఎందుకోసం? మీరు ఎంత అంటే అంత సార్, ఎక్కడ దాకా వెనక్కి వెళ్ళమంటే అక్కడ దాకా వెళ్తా అన్నాడు. అంతే నేను గొడ్డలి విసిరాడు. ఆ పరుసు విసిరితే అది ఎక్కడ దాకా పడిందో అక్కడ దాకా ఆయన వెనక్కి వెళ్ళాడు. అందువల్ల కేరళ ద గాడ్స్ ఓన్ కంట్రీ. గాడ్ అంటే పరశురాముడు. వాళ్ళ పిశాచాల దేవుళ్ళు కాదు, ఎలాంటి మత పిశాచాలు కాదు, వాళ్ళు దేవుళ్ళే కాదు. అని చంపి ఇని చంపేవాడు సృష్టికర్త అయ్యాడు, ముష్టికర్త అయ్యాడు. అందరినీ సృష్టించిన వాడు సృష్టికర్త అవుతాడు. అందుకే మా పార్టీలో చేరకపోతే వేసేయి అంటే వాడు డెకాయిట్ లీడర్, వాడు దరిదోపిడి దొంగ.
ప్రపంచానికే బెంగ. సో సో అవి రెండు పెరుగుతున్నాయి. సో ఎప్పటి నుంచో మన గాంధీ టైం నుంచి అదే అనుకుని మల్లపురం కావచ్చు, మరో పురం కావచ్చు. సో శంకరుల కాలడి ఒక ప్రఖ్యాతిగాంచిన స్థలము. అలాగే అనంత పద్మనాభ స్వామిని ఎంతమంది చూశారు? అమ్మయ్య, కొంచెం మనశ్శాంతి, ధన్యవాదాలు. ఇంకా అయ్యప్ప స్వామిని ఎంతమంది చూశారు? అమ్మయ్య, చెప్పరా, నీరసం పోవాలి నాకు ఇప్పుడు. ఆల్రెడీ బాగా నీరసించిపోయింది ఇందాక. రైట్ రైట్. సో కేరళలో ఇంకా చాలా పుణ్య ప్రదేశాలు ఉన్నాయి. వాటిని దివ్య దేశాలు అంటారు. 22 ఎన్నో ఉన్నాయి. చాలా గొప్ప దేవాలయాలు ఉన్నాయి. ఇప్పటికీ కేరళలో ఒక గుడి ఉంది. ఆ గుడిలో రాత్రి తలుపులు వేసేసాక దేవుడికి వేసే ముందు అరుస్తారు, ఎవరైనా ఆకలితో ఉన్నారా అని గట్టిగా అరిచి ఈ ప్రసాదం ఒక ఆకులోనో ఇందులోనో గుడి బయట గట్టు మీద పెట్టేసి తలుపేసేస్తారు. ఎందుకు? చాగంటి గారే చెప్పారు. ఎందుకు? ఎవరో బతికి చెడ్డవాడు ఉంటాడు, వాడేమో అడగలేడు, కానీ ఆకలి, అది ఎక్కడ దొరుకుతుందో తెలియదు, నోరు విప్పలేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క కుక్షి నిందడం కోసం అలా ఎన్నో. ఇంకో దేవాలయం, ఆ ఊరి పేరు మళ్ళీ గుర్తొస్తుంది, శివుడి యొక్క దేవాలయం. మామూలుగా వెన్న, ఏమంటే నెయ్యి ఎప్పుడైనా వెన్న అవుతుందా? ఎప్పుడైనా వెన్న నెయ్యి అవుద్ది, నెయ్యి వెన్న అవుద్దా? మీరు శివుడి మీద నెయ్యి వేసాక, శివుడి మీద నెయ్యి వేస్తే 200 ఏళ్ళ నుంచి నెయ్యి వేస్తూనే ఉన్నారు. అది బాబుగా మామూలుగా కంపోజ్ చేయరు కదా. మనం వెళ్తే అలా తీసి ఒక ఆకు మీద పెట్టిస్తారు, తాజాగా ఉంటుంది, వెంటనే కరిగిపోతుంది. అదేంటి? ఏమండి? థ్యాంక్ యూ నాన్న. త్రిశూరా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై గూగుల్ తల్లి, థ్యాంక్ యూ ఫర్ యువర్ రిమెంబరింగ్. పెద్ద ఆయన అయితే గూగుల్ తల్లి కాదు. వెళ్ళారా? ధన్యవాదాలు నాన్న. వెళ్ళారా? నేను వెళ్ళాను, లేదు గుర్తులేదు. ఇది ఇలా నేను ఎందుకు చెప్తా అంటే, త్రిశూర్ ఇలా ఎంత గొప్ప ప్రదేశాలు. అయితే బాధాకరం, దుఃఖకరం ఏమిటంటే ఇలా వచ్చాయి దొల్లబా తెచ్చావనా? మొన్న మన భక్తుడు ఒక ఆయన ఈ కేరళ, తమిళనాడు తిరిగి, మనం ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాం, శ్రీ జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణికి, శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి, ప్రభుకి కూర్చోను. రైట్, అందరి ప్రసాదం కూడా తెచ్చారు ప్రభు. ఆ పిల్లవాడు తిరిగి, మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం ఆ గుడి, ఈ గుడి అని. గోదాదేవి ఏ ఊళ్ళో పుట్టింది? విల్లుపుత్తూరు. అక్కడ ఉత్సవం జరిగితే 10 మంది వస్తారు. పెద్ద గోపురం, తమిళనాడులోనే పెద్ద గోపురం, రాజగోపురం. తమిళనాడు స్టేట్ సింబల్ తెలుసా? మన కలశం ఎలాగా ఆంధ్రులకి, అలా శ్రీవిల్లిపుత్తూరు గోపురమే వాళ్ళ యొక్క రాజముద్ర. కానీ 10 మంది లేరు, చుట్టూ చర్చిలు. ఎందుకంటే అక్కడ ముస్లింలు, క్రైస్తవులు చాలా కష్టపడుతూ ఉన్నారు హిందుత్వ నాశనం కోసం. గవర్నమెంట్ కూడా వాళ్ళకి తోడు. ఎన్నో దేవాలయాలు గత 5 ఏళ్ల డిఎంకే పాలనలో కనీసం ఒక 1800-2000 గుళ్ళు ఆ పేరుతో ఈ పేరుతో లేపేశారు. మనకేమో సోయి లేదు, సిగ్గు లేదు. ఏం జరిగినా, తెలంగాణలో జరిగినా, తమిళనాడులో జరిగినా, రామతీర్థంలో రాముల వారి మెరకోసేసినా, ఇంకో చోట వినాయకుడికి మనం పూసినా, ఇంకా కులము అనుకునేటువంటి మలభక్షకులు ఉన్నటువంటి ద ఓన్లీ వన్ స్టేట్ ఈజ్ ఏపీ.
విత్ ఫుల్ ఆఫ్ బీపీ. రేపు ఇది కూడా అలా తయారవడానికి సిద్ధంగా ఉంది అనడానికి నిన్న రావులపాలెంలో ఒక ర్యాలీ. ఎవరు ర్యాలీ చేసిన వాళ్ళు? మోడీ బ్యాచ్ అందరూ. ఉదాహరణకి మీకు ఎలా చెప్తే బాగుంటుందంటే, ఒక బక్కపరచని వాడు ఒక 100 కేజీల బియ్యం బస్తా ఎత్తుతాను అని సవాల్ చేశారు. మనం ఏమంటాం? నేను అది ఎత్తుతాను, మీరు నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలన్నారు. ఎత్తితే ఇస్తామన్నా. వాడు ఎత్తడు, ఎత్తగలను అంటాడు. వాడికి డబ్బులు ఇచ్చేయాలి ముందే అంటాడు. మనకి ఎలా ఉంటుంది అంటాడు? ఆ బస్తా కింద వేసి ఆయన వేసేద్దాం అనిపించదు. అలాగే మా దేవుడేమో సర్వశక్తివంతుడు అంటారు, మీ హిందూ మతం చెడ్డదే అంటారు. మళ్ళీ హిందూ మతంలో కులం ఆధారంగా కొంచెం కూర ఉంటే అయ్యమ్మా అంటుంటారు. ఎలాగ అసలు? మీ ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్తామండి, లోపలికి అలా నేరుగా వెళ్ళినవరగా అది ఒకటి ఉంటుందా? ఏమిటి అది? మెటల్ అలా ఇలా వీళ్ళకి మెంటల్ డిటెక్టర్ ఒకటి పెట్టాలి. ఎలా నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తివంతుడా? అవును అన్నాడా? అది సంతకం పెట్టాను. రైట్. సర్వశక్తివంతుడు నీకు కూడి పెట్టలేడా? పెట్టగలడు. నో మోర్ రిజర్వేషన్, గో. లేదు, నువ్వు నమ్మినోడు చవట, ఒప్పుకో, సంతకం పెట్టు, రిజర్వేషన్ తీసుకో. ఈడేమో బస్తా ఎత్తడు, పిస్తారు కావాలంటాడు కదా. సో కరెంటు కంటెంటు లేని విధవలు అందరూ తయారయ్యారు. అలా తయారు చేశారు. అందులో ప్రకాష్ రాజ్ లాంటి వాడు అవడం, వాడికి అదే ఎక్కింది. మధ్యాహ్నం ఒక బయట ఇచ్చాం, కొరికేసాం. జూము ఒక 40 నిమిషాలేమో, 3-4 రోజుల నుంచి ఫోన్ చేసి తినేస్తున్నాను. సరే ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసాను అనుకోండి, వేడిగా వాడిగా. సరే విషయం ఏంటంటే, భగవద్ రామానుజులు కానీ శంకరులు కానీ పుట్టిన నేలలో వారి కృషి, వారి తపస్సు చాలా లుప్తం అయిపోయింది. ఆ బాధ నన్ను ఇలా మాట్లాడిస్తుంది. మీరందరూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పేరు విన్నారు కదా. ఒక 33 ఏళ్ల క్రితం నేను సైకిల్ మీద పల్లెకి వెళ్తూ ఈ గీత్ పిల్లలకు నేర్పించేవాడు. కొంచెం పాడండి, మరి శంకర్ల వారి ఆవిర్భావం కదా. ఆదిశంకరుని శంఖారావం అగస్త మౌని ధర్మ ప్రచారం ఆదిశంకరుల శంఖారావం అగస్త మౌని ధర్మ ప్రచారం సమర్థ రాముడు పరమహంసలకు సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిని ప్రపంచ సభలో గర్జన చేసిన ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్ ఆ వివేకవాణి నాదనవోయ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనో మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనో భారత్ మాతాకి. ఇంకా ఉంది 3 చరణాలు, కానీ సమయాన్ని పాడించాలి. ఎప్పుడో 92లో పాడింది. నాకు అలా గుర్తుండిపోవడానికి కారణం ఏంటి? అంత హృదయంలోకి అది చొచ్చుకుపోయింది కాబట్టి. ఒక ఆవిడ భీమవరంలో నేను ఇలా పాడితే ఆవిడ వీడియో చూస్తూ కొంచెం రాసేసుకుని పిల్లల్ని నేర్పించేసి, అమ్మాయి ఇంకా 2 చరణాలు ఉన్నాయని మళ్ళీ పాడి పంపించాను.
మొత్తం 4 జన్నాలు. విషయం శంకర్ల వారు పుట్టిన కొద్ది రోజులకు వాళ్ళ నాన్నగారు కాలం చేశారు. వాళ్ళ అమ్మకు కూడా చనిపోవాలనుకున్నారు. ఆర్యాంబ ఆవిడ పేరు. వాళ్ళ నాన్నగారు శివగురు. అయితే బంధువులందరూ అమ్మ వాడు ఒక్కడే పసిగుట్టు కదా అని వెళ్ళిపోతే ఎలా అంటే ఆవిడ అలా ఉంది. తర్వాత ఆయనకి వడుగు చేశారు. వడుగు అంటే ఉపనయనం. ఆ తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరలో పూర్ణా నది ఉండేది. నేను విన్నది ఇప్పుడు ఆ నది పేరు కూడా ఈ కమ్యూనిస్టులు మార్చేశారు అని. ఇంక వాళ్ళ జాతి. సరే, శంకర్ల వారు ఆ నదికి స్నానానికి వెళ్ళారు వాళ్ళ అమ్మతో పాటు. దిగిన తర్వాత ఆయనకి సన్యాసం పుచ్చుకోవాలని కోరుకుంది. మరి వచ్చిన పర్పస్ అదే కదా. ఆవిడ మరి ఓ తల్లి ఏమనుకుంటుందంటే పిల్లలు మన వల్ల ఇదే కదా. ఆయన దిగాడు, ముసలు పట్టుకుంది. అమ్మా నన్ను ముసలు పట్టుకుందే అన్నాడు. ఎలా నాయనా అంటే అమ్మ ఇది నేను సన్యాసం స్వీకరిస్తే వదిలేస్తుందంట. పెద్ద చిక్కే కదా. కొడుకు ఉంటే చాలు అనుకోవడం వేరు, వాడు వెళ్ళిపోయే కంటే అని పరమేశ్వరం. అంటే ఇదంతా ఎందుకంటే ఒక వివాహం కాని వాడు సన్యాసం స్వీకరించాలంటే, రామకృష్ణ ఇతనికి అడ్రస్ తెలియలేదేమో, బయటికి వెళ్ళి చెప్పు. సన్యాసం స్వీకరించాలంటే అటువంటి వాడు అమ్మ యొక్క అనుజ్ఞ తీసుకోవాలి. అదే వివాహమైన వాడు సన్యాసం స్వీకరించాలంటే భార్య యొక్క ఆజ్ఞ తీసుకోవాలి. అందుకే అమ్మ అనుమతి కావాలి. అమ్మ ఇలా మరి చెప్పమ్మా, ఏం చేస్తావు నాయన? అలాగే నాయన. ఆయన మనస్సులోనే సన్యస్తమయా అని వచ్చేశాడు. నిజంగా పట్టుకుందా మొసలి? ఆయన్ని పట్టుకుందో లేదో, మన్నైతే పట్టుకుందిగా. మన పట్టుకుందా? ఎన్ని మొసళ్ళు? ఒక మొసలు అనుకుంటున్నారా? ఎన్ని మొసలు పట్టుకున్నాయి తెలుసా? మన సంసారం అనే మొసలు పట్టుకుంది. కళ్ళు అనే మొసలు పట్టుకున్నాను. కూర్చోండి, ఎక్కడే ఉంటారు. కళ్ళు అనే మొసలి, చెవులు అనే మొసలి, స్పర్శ అనే మొసలి, ఘ్రాణేంద్రియం స్మెల్ అదో మొసలి. ఎన్ని పట్టుకున్నాయండి? ఇన్ని మొసళ్ళ మధ్యలో వచ్చారా? ఇన్ని మొసళ్ళ మధ్యలో మన ఎవరు రక్షిస్తారు? ఆయన మరి సన్యాసం స్వీకరించాక ఒకరింటికి వెళ్ళారు, భిక్షాందేహి అని. ఆవిడ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? ఒక చీరే కూతురు కట్టుకోవాలి, అమ్మ బయటికి రావాలంటే ఈ కూతురు లోపలికి వెళ్ళి అమ్మకి ఇవ్వాలి. బహుశా ఇదే సిచ్యువేషను రుద్రవేణలో పెట్టుంటారు, అందులో ఉంది కాబట్టి ఆ సీన్. ఇంత పేదరికంలో వాళ్ళు ఉన్నారు. పేదరికంలో ఇల్లంతా వెతికితే ఒక ఎండిపోయిన ఉసిరికాయ దొరికింది. ఆవిడ తెచ్చి వేసింది, బాధపడుతూ దుఃఖిస్తూ. శంకర్ల వారికి చాలా కోపం వచ్చింది. ఎవరి మీద? ఆవిడ మీద కాదు, లక్ష్మీదేవి మీద. ఏంటమ్మా మరీను అంటే నేనేం చెయ్యనురా, ఎంత ఎంత పెట్టుబడి పెడితే అంత నేను రెప్పలు ఇవ్వగలను. గత జన్మలో ఈవిడ ఏకాక్షరం ఒకటే వాడింది. ఏకాక్షరం అంటే ఎవడొచ్చినా ఇంటి ముందుకి పో పో, ఏకాక్షరం. ఇంగ్లీషులో గో గో, అది కూడా ఏకాక్షరం. అవునా? అలాగే ఇప్పుడు చూడండి, మనం అనకూడదు రాత్రిపూట ఏకవస్త్రంతో ఉంటారు. ఇప్పుడు పగలు కూడా ఏకవస్త్రమే, స్కూటీ మీద కూడా ఏకవస్త్రమే. అది ఎవరో చెప్పేశారు ఇంగ్లీష్లో. ఎవరో కామెంట్ చేశారు, ఏమన్నారంటే 2 బ్యాచ్లు ఉంటాయి, ఒకటి 90 బ్యాచ్, ఇంకోటి 90 బ్యాచ్. 90 బ్యాచ్ వల్ల ప్రమాదం లేదు, 90 బ్యాచ్ వల్లే ప్రమాదం. సరే, శంకర్ల వారు అలా